బలవంతం చేస్తే 18 మందిలో వైసీపీ 14, టీడీపీ 4 గెలిచింది. ఒకరిని లాక్కున్నారు ఎంతో కష్టపడితే, మిగతా వాళ్ళందరూ గట్టిగానే ఉన్నారు. అక్కడ కూడా ఇంకా చేయగలిగింది ఏమీ లేక వదిలేసినట్టున్నారు. ప్రజాస్వామ్యం కూని అయిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా ఈరోజు ఏకమవుతా ఉన్నాం. మామూలుగా ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక సంవత్సరం పరిపాలన చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది అంతో ఇంతో ఉంటుంది. అది మామూలుగా సంవత్సరం పరిపాలన చేసిన పార్టీకి ఈ లెవెల్లో మామూలుగా ఎక్కడైనా ఉంటే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తామని తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ సంవత్సర కాలంలోనే ఇక్కడ ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ప్రజలు కూడా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడిని ద్వేషించుకుంటా ఉన్న పరిస్థితి ఉంది అని అంటే, ఆ ద్వేషం ఈ స్థాయిలోకి ఇప్పటికే సంవత్సరం కాలంలోనే వచ్చింది. గ్రామాలలో మొట్టమొదట కనపడేది ఏమిటి? ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు. ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు. చంద్రబాబు నాయుడుని ప్రశ్నించడం, చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలను ప్రశ్నించడం, చంద్రబాబు గారి నాయకులను ప్రశ్నించడం, ఈ స్థాయి నుంచి చిన్నపిల్లలు సైతం మొదలు పెడతారు. నా 15,000 సంగతి ఏమిటి అని ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు. ఎన్నికలప్పుడు ఏమని చెప్పాడు? ఇంటింటికి పోయాడు, ఇంటింటికి కరపత్రాలు పంచినారు, ఇంటింటికి బాండ్లు అన్నాడు, ఇంటింటికి పోయి ఏం చెప్పినాడు? ఇంట్లో చిన్నపిల్లలు, మీ ఇదే పాలకొల్లు నుంచి వచ్చిన కార్పొరేటర్లకు అయితే ఇంకా బాగా చక్కగా తెలుసు. ఆ మంత్రి రామానాయుడు అనే ఆ మంత్రి, ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన వీడియో టేపు. ఆయన ఏమన్నాడు? ఇంటింటికి ఆయన పోతాడు, ఆయనతో పాటు కార్యకర్తలు అందరినీ పంపించాడు. అక్కడికి పోయి ఏమంటాడు? చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అదే ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది, పిల్లల అమ్మ, వాళ్ళ చిన్నమ్మ. వీళ్ళు బయటకు వస్తే వాళ్ళని చూడగానే, వాళ్ళని చూసిన వెంటనే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అంటాడు. సంతోషమా అని అంటాడు. మళ్ళా అంతలో ఇంట్లో నుంచి ఈ చిన్నమ్మలు, ఈ అమ్మలు, వాళ్ళ అమ్మలు బయటకు వచ్చినారు. వాళ్ళని చూడగానే నీకు 50 ఏళ్ళ వయసు కదా, మీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అన్న మొదలుపెట్టినాడు. అంతటితో ఆగల. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లోడు వస్తే ఇట్లా చూసి నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 సంతోషమా అన్నాడు. అంతటితో ఆగల. ఆ ఇంట్లో నుంచి ఒక రైతు బయటకు వచ్చినట్టు కండువా కప్పుకొని, రైతు అని చెప్పి ఎప్పుడైతే చూశాడో నీకు 26,000, నీకు 26,000, నీకు 26,000 అన్న మొదలుపెట్టాడు. ఇలా మనం చెప్పిన దానికన్నా కూడా 3 ఇంతలు 4 ఇంతలు ఎక్కువగా ఇస్తాము అని చెప్పి ప్రతి ఇంటికి కూడా వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళను వెంటాడుతూనే ఉంటాయి. ఏ ఒక్కరింటికి వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు నెలకొని ఉంది. ఒకవైపున ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఒకవైపున ఉన్నాయి. మాట మీద నిలబడని రాజకీయ నాయకుడు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. మాట ఇస్తే ఆ మాట తప్పడం కోసమే, ఆ మాట అంటే వెన్నుపోటు పొడవడమే అని చెప్పి డెఫినేషన్ ఇస్తూ రాజకీయాలు చేస్తూ ఉన్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు. మరోవైపు రాష్ట్రంలో ఏది కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు స్కూళ్ళన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంగ్లీష్ మీడియం బడులు గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు. గోరుముద్ద అన్న పథకం ఈరోజు కనీసం తినడానికి ఇబ్బందికర పరిస్థితుల్లో పిల్లలు ఉన్న పరిస్థితులు, ఈరోజు ఆ పథకం వెళ్ళిపోయిన పరిస్థితి. నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు. పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి 8వ తరగతికి వచ్చేసరికి చిక్కటి చిరునవ్వుతో పిల్లలు కనిపించే పరిస్థితి ఈరోజు తెరమరుగైపోయింది. అమ్మఒడి అనే పథకంతో పిల్లలను ప్రోత్సహిస్తూ బడులకు పంపించే తల్లులకి ఈరోజు కనీసం పలకరించే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో బడులు తయారయ్యాయి. మరోవైపున పేదవాడి వైద్యం గురించి కనీసం ఆలోచన చేసే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు. ఏ పేదవాడికైనా కూడా వైద్యం అవసరమైనప్పుడు ఆ పేదవాడికి ప్రభుత్వం తోడుగా ఉంది అన్న భరోసా ఇవ్వగలగడం ప్రభుత్వ కనీస బాధ్యత. అలాంటిది ఆరోగ్యశ్రీకి ప్రతి నెల కనీసం నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చి 12 నెలలు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇప్పటికే 3,600 కోట్లు దాటాయి. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వడంలా, ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వక
ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకోక ఈరోజు ఏ పేదవాడైనా కూడా వైద్యం కోసం ఏదైనా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో ఈరోజు డాక్టర్లు పేదవాడికి వైద్యం అందించే పరిస్థితిలో లేరు. డబ్బులు కడితేనే వైద్యం అందిస్తాము అని చెప్పి ఈరోజు పేదవాడిని డబ్బులు కడితే తప్ప వైద్యం అందని పరిస్థితిలోకి అప్పుల పాలు చేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ఏ రైతుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రావడంలా, ఏ పంటకు ఈరోజు గిట్టుబాటు ధర రావడంలా. మళ్ళీ దళారీల వ్యవస్థ వచ్చేసింది, ఆర్బీకే వ్యవస్థ కుప్పకూలిపోయింది, ఈ క్రాపింగ్ గాలికి ఎగిరిపోయింది, ఉచిత పంటల బీమా కంటికి కనపడకుండా తెరమరుగైపోయింది. పంటలు ఏదైనా వరదలు వచ్చినా నష్టం వచ్చినా వెంటనే సీజన్ ముగిసేలోగానే ఆదుకునే ఇన్పుట్ సబ్సిడీ కార్యక్రమం సీజన్లు ముగుస్తూ ఉన్నా కూడా పట్టించుకోలేని పరిస్థితి. రైతు పరిస్థితి ఈరోజు అగమ్య గోచరంగా కనిపిస్తూ ఉంది. మరోవైపున మనం కట్టిన 17 కొత్త మెడికల్ కాలేజీలు, అందులో 5 మెడికల్ కాలేజీలు మనం ఉండగానే కమిషన్ కూడా చేసాం. కాలేజీలు మొదలయ్యాయి 5 కాలేజీలు. మిగిలిన కాలేజీలు యుద్ధ వార్ ఫుటింగ్ బేసిస్ మీద పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు, కాలేజీలు కట్టాల్సింది పోయి అమ్ముతానని చెప్పి ఈ మనిషి తయారయ్యాడు. పేదవాడికి మెడికల్ కాలేజీలు అందుబాటులో లేకపోతే ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజ్ అందుబాటులో ఉంటే దాని అర్థం ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో ఉంది అని నిదర్శనం. ఆ హాస్పిటల్స్లో ఆ కాలేజీలు అక్కడ ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు. ఆ కాలేజీలో పనిచేసే స్టాఫ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా అందుబాటులో ఉండి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ డిస్ట్రిక్ట్లో పేదలకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైతే ఈ మెడికల్ కాలేజ్ అక్కడ అందుబాటులో ఉంటుందో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అందుబాటులో ఉంటుందో, అప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న ఏ హాస్పిటల్ కూడా పేదవాడిని ఎక్స్ప్లాయిట్ చేయని పరిస్థితిలోకి వస్తాయి. ఎందుకనంటే ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి అంటే అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, మెడికల్ కాలేజ్, ఆటికి పోతామని చెప్పి చెప్తారు ఎవరైనా కూడా. ఆ పరిస్థితి నుంచి నాశనం చేసి కాలేజీలు అమ్మడానికి సిద్ధపడ్డాడు. మన ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా మనం కొత్తగా గవర్నమెంట్ రంగంలో 3 పోర్టులు ఏకంగా కట్టడానికి శ్రీకారం చుట్టాం. ఇదే విశాఖపట్నం జిల్లాలో ప్రజలకు అందరికీ కూడా బాగా తెలుసు. మూలపేట, శ్రీకాకుళం జిల్లాలో పోర్టు. గతంలో ఎప్పుడు ఊహించని విధంగా శ్రీకాకుళం జిల్లాకు అభివృద్ధి బాట నడిపించే ఒక గొప్ప అడుగు ఆ పోర్టు. ఆ పోర్టులో అడుగులు వేసింది ఎప్పుడు అని అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. అక్కడే మనం భూములు కొనుగోలు దగ్గర నుంచి, పర్మిషన్ తేవడం దగ్గర నుంచి, చివరికి ఆ పోర్టు ఇబ్బంది పడుకోకుండా ఫైనాన్షియల్ క్లోజర్ కూడా మనమే పూర్తిగా కంప్లీట్ చేసి ఏకంగా మనం 30% పనులు కూడా పూర్తి చేసే కార్యక్రమం మనం చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ 3 పోర్టులను, గవర్నమెంట్ రంగంలో ఉన్న 3 పోర్టులను కమిషన్ల కోసం అమ్మడానికి ఈ పెద్ద మనిషి శ్రీకారం చుట్టాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఉత్తరాంధ్రలో ఎప్పుడు చూడని విధంగా ట్రైబల్ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో మనం నడిపించాం. ట్రైబల్ ప్రాంతంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, ట్రైబల్ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్, ట్రైబల్ ప్రాంతంలో ఏకంగా 5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఐటీడీఏ పరిధిలో, ఏకంగా సాలూరులో ఒక ట్రైబల్ యూనివర్సిటీ కూడా అడుగులు వేగంగా మనం ముందుకు వేయి చేస్తే ఈ పెద్ద మనిషి పూర్తిగా వాటి పనుల గురించి ఈరోజు పట్టించుకునే పరిస్థితులు ఎవడూ లేని పరిస్థితులు ఈరోజు ట్రైబల్ ప్రాంతం కనపడతా ఉంది. ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనందరికీ కూడా పరిచయం. ఆ పనులు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు హయాంలో పనులు మొదలు కాల. బ్యాలెన్స్ ల్యాండ్ అక్విజిషన్ పూర్తి